చేసుకుంటే దీన్ని అపాన ముద్ర అంటారు. ఇప్పుడు దాకా ఛాతీ శ్వాస జరిగింది మీకు. మీరు ఈ అపాన ముద్ర వేయగానే అబ్డామినల్ బ్రీతింగ్ జరగటం మొదలైంది. గమనించండి. శ్వాస చల్లదనం, గాలి వదలటం ఎక్కువ అవుతుంది, పీల్చడం తక్కువ అవుతుంది. పీల్చాలన్నా గాలిని ఎక్కువ పీల్చుకోలేరు, వదలటం బాగా ఎక్కువ జరుగుతుంది. గమనించండి. అలానే ఇప్పుడు దాకా వేడిగా ఉన్న శ్వాస చల్లగా లోపల చల్లదనాన్ని ప్రకోపిస్తుంది. సో ఎప్పుడైతే ఈ ముద్ర వేస్తామో ఈ ముద్రలో లోపం ఉండదు. ఎంతసేపు వేయాలి, నీకెంత ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజులు వేయాలి, ఇది సమస్య. నాకు ఎంత చాలా సివియర్ ప్రాబ్లం ఉంది, ముద్ర ఏమన్నా వేసా, 2 నిమిషాలు వేసా, 2 రోజులు చూసా తగ్గట్ల, ఇవన్నీ పని చేయవండి మన మీద అని చెప్పి శాస్త్రాన్ని తప్పుపడతాం. కాదు, ఎంత క్రానిక్ ప్రాబ్లం ఉంటే, ఎక్కువ ప్రాబ్లం ఉంటే, ఎక్కువ వస్తూ ఉంటే, ఇదంతా పైకి వస్తుంది, ఏదైనా పైకి వస్తుంటే ఈ ముద్రని 20 నిమిషాలు తగ్గకుండా వేయాలి. ప్రతిరోజు వేసే ముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, గోల్డ్ ఉండకూడదు. ఓకే, ముద్రని చేతులను శుభ్రం కడుక్కోవాలి. 20 నిమిషాలు రోజులో 3 సార్లు వేయాలి. అయితే ఈ ముద్ర వేసి ఉంచితే చాలు, నువ్వు ఏ పని నీ పని చేసుకోవచ్చు తప్ప, ఏ పనిలో ఉన్నా ఈ ముద్ర వేసుకొని ఉండొచ్చు. లేదు కూర్చొని నువ్వు మాట్లాడతా ఏమైనా ట్రావెలింగ్లో ఉన్నా నీకు ఏ ముద్ర వేసుకోండి, ఎలా ఉన్నా ఈ ముద్ర వేసుకోవచ్చు. 20 నిమిషాలు తగ్గకుండా 18 నిమిషాలు తగ్గకుండా వేస్తే ముద్ర ఫలితం సంపూర్ణంగా వస్తుంది. ఎప్పుడైనా వేసుకోవచ్చు, నియమమే లేదు. 3 సార్లు సహజంగా ఉదయాన్నే, మధ్యాహ్నం, సాయంత్రం వేసుకుంటే మంచిది. మధ్యాహ్నం 20 నిమిషాలు, సాయంత్రం 20 నిమిషాలు. ఎంత క్రానిక్ ప్రాబ్లం ఉన్నా తగ్గిపోతుంది. ఈ ముద్ర వేయగానే మనకు వచ్చే పైకి వచ్చేది 50% అప్పుడే తగ్గిపోతుంది. ఇట్లా మండల కాలం వేయాలి. ఎందుకండి మండలం అని అడుగుతారు. 27 నక్షత్రాలు, 7 రోజులు ఎంత అయినాయి? 34. తర్వాత గ్రహాలు ఎన్ని మొత్తం కలిపితే ఎన్ని?